నా ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఫుల్ టైం, పార్ట్ టైం, ఎనీ టైం వర్క్ నెక్స్ట్ మనీ అండి. ఇది నెక్స్ట్ మనీ వర్క్ అనేది మనము ఏవైతే మన యొక్క గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే షాపింగ్ చేస్తున్నామో, ఏవైతే రీఛార్జెస్ చేస్తున్నామో, ఏదైతే మర్చెంట్ పే చేస్తున్నామో, అదేవిధంగా ఇన్సూరెన్స్ పే చేస్తున్నామో, మన ఖర్చులను ఆల్రెడీ మనం ఎలాగో ఖర్చు చేస్తున్నాం. అదే ఖర్చును మనం ఇక్కడ ఆదాయంగా మలుచుకునే అవకాశం ఫ్రెండ్స్. ఈ యొక్క ఆదాయంగా ఏ విధంగా మనము చేయొచ్చు అనేది ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్లో ఈరోజు చూడబోతున్నారు మీరు. ఈ యొక్క నెక్స్ట్ మనీ అంటే ఏంటి అని చూసినట్టయితే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం లాగా నెక్స్ట్ మనీ కంటే ముందు, నెక్స్ట్ మనీ తర్వాత అనేది మన జీవితంలో గొప్ప అవకాశం ఈ యొక్క నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు హాఫ్ అన్ అవర్ ఉంటుందండి. చాలా క్లారిటీగా వినండి. సైలెన్స్ ప్లేస్లో కూర్చోండి ఫ్రెండ్స్, హెడ్ ఫోన్ పెట్టుకొని వినండి. ఎందుకంటే ఈ యొక్క హాఫ్ అన్ అవర్ మన జీవితాన్ని మార్చబోయే అవకాశం. ఈ యొక్క నెక్స్ట్ మనీ అంటే ఏంటి అని చూసినట్టయితే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అప్లికేషన్ అండి ఇది. అది మనం టోటల్గా ఇప్పుడు మన బిజినెస్ ప్లాన్ చూద్దాం. వెల్కమ్ మా లేటెస్ట్ ప్రజెంటేషన్ ఫ్రెండ్స్. ఈ యొక్క బిజినెస్ ప్లాన్లో మనం ఏ విధంగా స్టార్ట్ చేసామని చూసినట్టయితే మన యొక్క గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం ఎన్నో రకాల అప్లికేషన్ డౌన్లోడ్ చేసాం. ఈరోజు ఇంకొక అప్లికేషన్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నెక్స్ట్ మనీ యాప్ వాలెట్. ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్స్ అని ఎంటర్ చేసినట్టయితే ఈ యొక్క యాప్ కనిపించడం జరుగుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఇది కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. దీంట్లో వచ్చేసి ఈ వాలెట్, ఈ కామర్స్, ఎర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ అనేది 1 జనవరి 2017లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అదేవిధంగా మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ కు ఈ యొక్క అప్లికేషన్ కనుక డిఫరెంట్ కనుక చూసినట్టయితే B2C మోడల్లో ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క మోడల్ చూసినట్టయితే నెక్స్ట్ మనీ B2B మోడల్లో ఉన్నాయి. మనకు గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే కావచ్చు, అవన్నీ B2C మోడల్లో ఉన్నాయి. మనకు నెక్స్ట్ మనీ చూసినట్టయితే B2B మోడల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. B2C మోడల్కు B2B మోడల్ కనుక డిఫరెంట్ ఏంటి, వ్యత్యాసం ఏంటి అని చూసినట్టయితే B2C మోడల్ అనేది అక్కడ అదర్ పోర్టల్ సర్వీసెస్ మనం వాడుకుంటున్నాము. అక్కడ ఎన్ని రోజులు వాడుకున్నా అక్కడ కస్టమర్గా మాత్రమే ఉంటాము. దాంతోపాటు ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది B2C మోడల్ వాళ్ళు ఇవ్వట్లేదు. అదే కనుక మనము B2B మోడల్లో ఈ యొక్క నెక్స్ట్ మనీ కనుక చూసినట్టయితే B2B మోడల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ బిజినెస్ పార్ట్నర్షిప్ తీసుకుంటున్నాం. మనం బిజినెస్ లో పార్ట్నర్షిప్ అయిపోతున్నాం. అదేవిధంగా ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది ఫ్రెండ్స్. ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. మీరు సంపాదించుకుంటారా, సంపాదించుకోరా అనేది మీపైనే డిపెండ్ అయి ఉంది. కానీ కంపెనీ మాత్రము ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది, అర్నింగ్ ఆపర్చునిటీ. అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని చూసినట్టయితే నెంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే నెంబర్ 1 ఉంది, సర్వీస్ సెక్టర్ లో ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరమూ లేదు. దాంతోపాటు నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అదే విధంగా ఇక్కడ జీరో లైబిలిటీస్, ఎలాంటి లైబిలిటీస్ లేనటువంటి బిజినెస్. దాంతోపాటు ఈ యొక్క బిజినెస్ చేయాలి అనుకుంటే ఏమైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరము కూడా లేదు. నో ఫిజికల్ ప్రొడక్ట్ టు పర్చేజ్ స్టార్ట్ బిజినెస్. దాంతోపాటు ఇక్కడ ఈ యొక్క డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. మనం ఏవైతే డిజిటల్ సర్వీసెస్ వాడుకుంటున్నామో ఆ యొక్క డిజిటల్ సర్వీసెస్ మనం వాడడం ద్వారా ఇన్స్టెంట్ గా బెనిఫిట్ జరుగుతుంది. దాంతోపాటు దీంట్లో కనుక మీరు
ఈ యొక్క వర్క్ నచ్చి కనుక మీరు పని చేసినట్టయితే మీకు ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. గతంలో మనం చేసినటువంటి వర్క్ అక్కడ పీవీ, బీవీ అని రైట్, లెఫ్ట్ అని వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు పేమెంట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకరు వారంకి ఇచ్చారు, ఒకరు నెలకి ఇచ్చారు, ఒకరు 6 నెలలకు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈ నెక్స్ట్ మనీలో కనుక చూసినట్టయితే ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ. ఇక్కడ కట్ ఆఫ్ డేట్ లేదు. మనమే కట్ ఆఫ్ డేట్, మనకే పే అవుట్. ఎప్పుడంటే అప్పుడు మనము ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ ఇస్తుంది నెక్స్ట్ మనీ. అదే విధంగా ఫ్రెండ్స్ మనం ఈ యొక్క బిజినెస్ ఫాస్ట్ గ్రో కావడానికి కూడా అదే మనకు కారణం. ఎందుకంటే ఎవరి డబ్బులు వాళ్ళకు ఇన్స్టెంట్ గా రావడం ద్వారా ఈ యొక్క ఇన్కమ్ అనేది డబ్బులు సంపాదించుకోవడం ఈజీ అయిపోతుంది. అందుకే వాళ్ళు నచ్చి పని చేస్తున్నారు. దాంతో పాటు ఒక మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అనేక రకాల ఇన్కమ్ ఉంది దీంట్లో, రకరకాల ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్రెండ్స్ దీంట్లో చూసినట్టయితే మనము ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉన్నటువంటి సర్వీసెస్, ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి సర్వీసెస్. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాడుతున్నారు ఈ సర్వీసెస్ కాబట్టి మనం ఎవరికైనా చెప్పే అవకాశం ఉంది. దాంతో పాటు వెరీ ఈజీ టీమ్ మేనేజ్మెంట్ ఆన్లైన్. మనకు మొబైల్ ద్వారానే మన మీటింగ్స్ ఉంటాయి. మన మొబైల్ ద్వారానే మన టీం చూసుకోవచ్చు. డిజిటల్ మీటింగ్స్ ఉంటుంది, డిజిటల్ ట్రైనింగ్స్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఈ యొక్క బిజినెస్ అనేది ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఉంది. మనం చేసేటువంటి బిజినెస్ పైన మనకు వచ్చే ఇన్కమ్, మనకు ఏదైనా రిస్క్ జరిగినట్టయితే సేమ్ టు సేమ్ ఇన్కమ్ మన నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్. అతను ఐఏఎస్ చదవనివ్వండి, కానీ ఇక్కడ ఆ యొక్క ఇన్కమ్ అనేది వాళ్ళ నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరగదు. అతని పొజిషన్ కూడా నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరగదు. కానీ ఇక్కడ మాత్రం మనకు అతని ఇన్కమ్ కావచ్చు, అతని పొజిషన్ కావచ్చు, సేమ్ టు సేమ్ అతనికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మన యొక్క పూర్వపరాలు ఏంటి అని చూసినట్టయితే కంపెనీ పేరు వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ యొక్క సిఎండి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. దాంతో పాటు ఇక్కడ మనకు ఈ యొక్క కంపెనీ అనేది ఐటీ కంపెనీగా స్థాపించడం జరిగింది 11th December 2013లో. ఒక హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీకి ఏం విజన్ ఉంది, కంపెనీ ఏ విధంగా వర్క్ చేస్తుంది అని చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. అది ఎక్కడ అని చూసినట్టయితే ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే ఏ విధంగా అయితే ఉందో మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం, ఇది చేయడానికి మనకి ఎన్నో రకాల అప్లికేషన్స్ ఉన్నాయి. ఇది కూడా మనకు ఈ యొక్క నెక్స్ట్ మనీలో అవుతుంది, కానీ కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే ఇది మనకు ఈ యొక్క ఫైల్ అనేది ఆర్బీఐ దగ్గర ఉంది. దీనివల్ల మనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చూస్తే ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే మనకు దీంట్లో సంపాదించిన అమౌంట్ అనేది ఇన్స్టెంట్ గా మనము మన యొక్క బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మన నియర్ అండ్ డియర్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాబట్టి దీని ద్వారా ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఇంకొక బెనిఫిట్ ఏముంది, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. అది ఏ విధంగా సాధ్యమవుతుందని చూసినట్టయితే అది ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యం. గత సంవత్సరంలో 40% బిజినెస్ జరిగిందని మన యొక్క లెక్కలు చెప్తున్నాయి ఫ్రెండ్స్. దీంతో పాటు మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో కూడా ఆన్లైన్ బిజినెస్ ఉంది కాబట్టి ఈ కామర్స్ బిజినెస్ అనేది B2B మోడల్లో ఉన్నాం కాబట్టి ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. దాంతో పాటు కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే మనకు డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్ వర్క్ చేసుకోండి. మనము డిజిటల్ వర్క్ చేసుకుంటున్నాం. దాంతో పాటు హెల్తీ ఇండియా, ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి. దాంతో పాటు ప్రతి వ్యక్తి డబ్బులు సంపాదించుకోవాలి. మనము అదే పని చేస్తున్నాం. ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇప్పిస్తున్నాం ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. ఈరోజు ఆలోచన చేసి మనం పని చేయాలి. దాంతో పాటు ఇక్కడ కంపెనీ యొక్క లీగాలిటీ చూసినట్టయితే జిఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్ఫర్మేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసినటువంటి కంపెనీ, సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే కంపెనీ ఒక సీరియల్ నెంబర్ 278.
దాంతో పాటు ఇక్కడ ఈ యొక్క కంపెనీలో ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకునే 3 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. అది ఏ విధంగా అని చూసినట్టయితే నెక్స్ట్ మనీలో ఫ్రీ మెంబర్ గా గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్లో అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, బిగ్ బాస్కెట్ లో ఎంతో మంది షాపింగ్ చేస్తున్నారు. అది డైరెక్ట్ గా కనుక చేసినట్టయితే వాళ్ళకు ప్రొడక్ట్ మాత్రమే వస్తుంది. కానీ నెక్స్ట్ మనీ ద్వారా అమెజాన్ లో షాపింగ్ చేసినట్టయితే ప్రొడక్ట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ విధంగా అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, బిగ్ బాస్కెట్ ఉంది, ఇన్సూరెన్స్ సెక్టర్ ఉంది, AJIO.com ఉంది, షాపర్ స్టాప్ ఉంది. దాంతో పాటు బుక్ మై షో ఇవన్నీ సెక్టర్లలో గ్యారంటీగా క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఫ్రీ మెంబర్ గానే ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తే, ఒకవేళ కనుక మనం ప్రైమ్ మెంబర్ అయినట్టయితే మనకి ఇంకెన్ని రకాల బెనిఫిట్ ఇస్తుందని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్షిప్ గా ఆల్రెడీ మనకి మార్కెట్ లో అమెజాన్ లో ఉంది, యూట్యూబ్ లో ఉంది, పేటిఎం లో ఉంది. ఇవన్నీ సెక్టార్లో ఇంత మనకు బెనిఫిట్ ఉండగా నెక్స్ట్ మనీలో ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కు ఏంటి తేడా అని చూసినట్టయితే మనకు అమెజాన్ లో చూసినట్టయితే సంవత్సరానికి ₹999 పే చేయాలి. అదేవిధంగా అక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం లేదు. దాంతో పాటు అక్కడ ఎలాంటి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు నెక్స్ట్ ఆ యొక్క కంపెనీలు. అదే కనుక మనం నెక్స్ట్ మనీ చూసినట్టయితే ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఇంత ట్రాన్స్‌పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్ లైఫ్ టైమ్ అక్కడ మనకు సంవత్సరానికి రిన్యూవల్ చేయాలి. ఇక్కడ లైఫ్ టైమ్ ₹1770 లైఫ్ టైమ్ సర్వీసెస్ గ్యారంటెడ్ బెనిఫిట్ ఫ్రెండ్స్. ఇంత ట్రాన్స్‌పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్ ఈ యొక్క ప్రైమ్ మెంబర్ తీసుకున్నందుకు మనకి ఏం బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అని చూసినట్టయితే మనకు గ్యారంటీగా క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అదే విధంగా రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. దాంతో పాటు మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. ఈ యొక్క 50 రివార్డ్ పాయింట్స్ వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనకు 1500 వస్తాయి ప్రైమ్ మెంబర్ అయితే. ఆ వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు టాటా స్కై కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఐడియా కావచ్చు. ఈ యొక్క రీఛార్జ్ సెక్షన్ లో మనము 1% రివార్డ్ పాయింట్, 2% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. అదే విధంగా ఇక్కడ మనకు బుకింగ్ సెక్షన్ లో మనకు 2% నుంచి రివార్డ్ పాయింట్స్ యూజ్ చేస్తున్నాం. 2 to 4% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. దాంతో పాటు ఇక్కడ మనకు నెక్స్ట్ షాపింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్ షాపింగ్, ఇది మన షాపింగే. ఈ యొక్క షాపింగ్ లో 10 to 50% రివార్డ్ పాయింట్ యూజ్ చేస్తున్నాము. దాంతో పాటు ఇక్కడ మనకు 10 to 20% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. దీంతో పాటు ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, మెట్రో కావచ్చు. ఈ యొక్క సెక్షన్ లో మనకు ఏ విధంగా బెనిఫిట్ ఉందని చూసినట్టయితే ఇది ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ గవర్నమెంట్ పోర్టల్ అయినప్పటికీ 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక డిస్కౌంట్ పాయింట్స్ అనేది మనము ట్రాన్సాక్షన్ లో వాడుకుంటున్నాం. ఈ యొక్క మాస్టర్ అప్లికేషన్ అంటే ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేసినటువంటి వ్యక్తి వేరే అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే కంపెనీ ప్రొడక్ట్ ఏంటి అని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్షిప్. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైం గ్యారంటీగా సేవింగ్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ సర్వీసెస్ వాడుకుంటున్నాం, క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ కూడా ఇక్కడ బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది. ఒక గొప్ప వ్యాపార అవకాశం ఇస్తుంది. దీంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీలో మనము ఏ విధంగా ఎర్నింగ్ చేసుకుంటున్నాం, ఎంత పేమెంట్ చేస్తున్నాం అని చూస్తే ₹1770 1500 అనేది కంపెనీకి వెళ్తుంది. ₹270 అనేది జిఎస్టీ. లైఫ్ లో ఒక్కసారి మాత్రమే మిత్రులారా ఒక ₹2000 పెట్టుబడితోని మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నామా? ఇది పెట్టుబడి కాదు ఫ్రెండ్స్. 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. మనం ట్రాన్సాక్షన్ లో వాడుకుంటున్నాము. రూపీస్ కాదు, రివార్డ్ పాయింట్స్ అంటారు వీటిలకు. అదేవిధంగా 270 అనేది జిఎస్టీ, 18% జిఎస్టీ. లైఫ్ లో ఒక్కసారి పే చేసినందుకు మనకు ఎన్ని రకాల ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఇస్తుందో చూద్దాం. వే ఆఫ్ ఎర్నింగ్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్స్ ఎర్నింగ్ అనుకున్నాం. మనకు ప్రతి సెక్టర్ లో సేవింగ్ అవుతుంది. దాంతో పాటు ఇక్కడ రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది. ఈ యొక్క రిఫరల్ ప్రోగ్రామ్ లో మనం ఎంత మందికైనా సరే రిఫర్ చేయొచ్చు. మీరు ఎంత మందికి రిఫర్ చేస్తారు అనేది దానిపైన మనపైన డిపెండ్ అయింది ఫ్రెండ్స్. మనము
ఎంత మందికైనా సరే రిఫర్ చేయొచ్చు. రిఫర్ ప్రోగ్రామ్ లో మనం రిఫర్ చేయొచ్చు. రీపర్చేస్ ఇన్కమ్ ఉంది. దాని తర్వాత టీమ్ రాయల్టీ ఉంది, కంపెనీ రాయల్టీ ఉంది, లీడర్షిప్ రాయల్టీ ఉంది, మర్చెంట్ రాయల్టీ ఉంది, ఆటో బైనరీ ఉంది. 8 రకాల ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది మనం ఒక్కొక్క పాయింట్ ఇప్పుడు మనము క్లుప్తంగా తెలుసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ అనేది మనం రిఫరల్, మనకు సేవింగ్ ఇస్ అర్నింగ్ అనుకున్నాం. మన ప్రతి సెక్టార్లో సేవింగ్ అవుతుంది. దాంతోపాటు సెకండ్ పాయింట్ అనేది రెఫరల్ ప్రోగ్రామ్. మనం ఏ విధంగా రెఫర్ చేయాలి? రెఫర్ అండ్ అర్న్లో 20% వస్తుంది. 1500 పైన 300 రూపీస్. 5 మందిని చేస్తే మన అమౌంట్ మనకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, బ్యాంక్ వచ్చేసింది. దీన్ని ఐఎంపీ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకు రెఫర్ అర్న్తో పాటు హెల్ప్ అండ్ అర్న్ ఉంది. ఇక్కడ మనము ఎంతమందికి రెఫర్ చేస్తున్నాము, మనము వాళ్ళపైన మనకు 20% వస్తుంది 300. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళపైన 2% వస్తుంది 30 రూపీస్. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళపైన 3% వస్తుంది 45 రూపీస్. ఈ విధంగా మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. ఇక్కడ మన లెవెల్ ఏ విధంగా అయితే గ్రో అవుతూ ఉందో మన ఇన్కమ్ ఆ విధంగా గ్రో అవుతూ ఉంటుంది. 74% ఇన్స్టెంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. కంపెనీ ఒక వర్కౌట్ చెప్పి మరి పని చేస్తుంది ఫ్రెండ్స్. కంపెనీ డబ్బులు ఏ విధంగా ఇస్తుంది అనేది చెప్తుంది కంపెనీ. ఇక్కడ 74% ఇన్స్టెంట్ గా పేమెంట్ చేసేస్తుంది. ఆ తర్వాత మీకు ఇంకో 6% అనేది నైట్ 12 తర్వాత ఇస్తుంది కంపెనీ. దాంతో పాటు ఇంకో 10% అనేది 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్, 5% ఇంకో 10% అనేది 5%. టోటల్ గా మనకు అక్కడ ఇంకో 10% అనేది మనకు గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్ కోసం పక్కన పెట్టడం జరుగుతుంది. మీరు డైరెక్ట్ గా ఎంతమంది తీసుకొచ్చారు? 5 మెంబర్స్ తీసుకొస్తే 1500 వస్తుంది. 10 మెంబర్స్ చేస్తే 3000 వస్తుంది. ఆ విధంగా మీరు ఎంత మంది తీసుకొస్తే అంత మంది పైన 20% వస్తుంది. ఇక్కడ లెవెల్ నిండాలని ఏం లేదు ఫ్రెండ్స్. వాళ్ళ ద్వారా 25 మంది అయితే 750. ఇక్కడ రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు ఫ్రెండ్స్. కండిషన్ లేకుండా 178 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. చెప్తే నవ్వొచ్చే విషయం, అర్థం కాకుండా వస్తుంది ఇన్కమ్. ఏ విధంగా వస్తుంది, ఎంత వస్తుంది? ట్రాన్స్పరెన్సీ బిజినెస్ ఫ్రెండ్స్. 178 కోట్లు అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది నెక్స్ట్ మనీలో. మీకు ఎంత కావాలి? మన ఫోన్ నంబర్ లాగా మన బ్యాంక్ బ్యాలెన్స్ కాబోతుంది. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు అని చూసినట్టయితే, దీంట్లో మనం పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ చూసినట్టయితే ఫ్రెండ్స్, మీరు 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు వస్తుంది. మీరు 10% సక్సెస్ అయినా 17,80,00,000 వస్తుంది. మీరు 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతాం అనేది మనపైన డిపెండ్ ఉంది. ఏం లేదు ఫ్రెండ్స్, మనం లర్న్, డూ, టీచ్ నేర్చుకోవాలి. ప్రాక్టికల్ గా మీరు చూడాలి, అప్పుడే మీరు చెప్పాలి. సక్సెస్ అయిపోతారు ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది థర్డ్ ఇన్కమ్ సోర్స్ ఫ్రెండ్స్. మీరు మీ డౌన్లైన్ లో ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా, లెవెల్ క్యాష్ బ్యాక్ వాళ్ళకి 10 రూపీస్ వస్తే 25% అంటే 2.5 రూపాయలు 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అది మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే జియో వాళ్ళు వచ్చినప్పుడు అన్లిమిటెడ్ కాల్స్ ఫ్రీగా ఇచ్చేసారు, అన్లిమిటెడ్ డాటా ఫ్రీగా ఇచ్చేసారు, అన్ని ఫ్రీ 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 అని చెప్పేశారు. ఇక్కడ ఏం జరిగింది అని చూసినట్టయితే వాళ్ళు ఫ్రీ అని చెప్పారు, కానీ నెట్వర్క్ క్రియేట్ చేశారు. 35 కోట్ల మందిని యూజర్స్ తయారు చేశారు ఫ్రెండ్స్. 35 కోట్ల మందిని యూజర్స్ తయారు చేశారు. ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ ఏమైందంటే ఒక 2 కోట్ల ఇన్కమ్ ఒక గంటకు ఫ్రెండ్, 2,10,00,000. ఏ విధంగా సాధ్యమైంది అని చూసినట్టయితే నెట్వర్క్, క్రియేట్ ద నెట్వర్క్, మెయింటైన్ ద నెట్వర్క్, డూప్లికేట్ ద నెట్వర్క్. మనం కూడా ఇక్కడ టీంను సృష్టిస్తున్నాం. ఒక 1 lakh టీం అనుకున్నాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 1,00,000 టీంలో ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక 2 మొబైల్ అనుకుంటే 200 రీఛార్జ్ అనుకుంటే 400 రూపాయలు. 400 రీఛార్జ్ అయితే 2% క్యాష్ బ్యాక్ అంటే 8 రూపాయలు ఫ్రెండ్స్. 8 రూపాయలు. కానీ టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ ఎంత అయిందో తెలుసా? 8 లక్షల రూపాయలు.
ఈ 8 లక్షలను 25% డివైడ్ చేస్తే 2 లక్షలు. దాంట్లో 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే 20,000 రూపాయలు ఫ్రెండ్స్. 20,000 రూపీస్. ఓన్లీ ఒక్క సెక్షన్ రీఛార్జ్ సెక్షన్‌లోనే 20,000 వస్తే ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నా. ఎందుకంటే ఒక రీఛార్జ్ సెక్షన్‌లోనే ఇంత ఇన్‌కమ్ వస్తే ఇంకా అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, టాటా స్కై ఉంది, నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఇవన్నీ సెక్టార్‌లలో ఇంకా ఎంత ఇన్‌కమ్ రావచ్చు. అందుకే ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఇవన్నీ సెక్టార్‌లలో నెలకు ₹1,00,000 వచ్చే అవకాశం ఉంది. వితౌట్ ఎనీ ఫోర్స్. ఇంత ట్రాన్స్‌పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్ ఫ్రెండ్స్. ఈ వచ్చిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో 100% ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇక్కడ అడ్మిన్ చార్జెస్ లేదు, టీడీఎస్ లేదు. 100కు 100% ఉపయోగించుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ 10 లెవెల్ల తర్వాత పరిస్థితి ఏంటి సార్? 10 లెవెల్ తర్వాత కూడా నా టీమే కదా! యెస్. అది కూడా మన టీమే. ఇక్కడ మనకు టీమ్ రాయల్టీ ఉంటుంది. ఈ టీమ్ రాయల్టీ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే ఆఫ్టర్ 10 లెవెల్ టీమ్ ఏ విధంగా ఉంది? మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు ప్రైమ్ మెంబర్ చేసి దాంట్లో ఒక్కరైనా సరే 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే 1% వస్తుంది. 1500 పైన మనకు 1% అంటే ₹15 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్. సిల్వర్ రాయల్టీ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనకు ఇంకొక బెనిఫిట్ ఉంది. మీరు తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి మీకు అక్కడ 5 మందిని మీరు సిల్వర్‌గా చేసినట్టయితే మీకు ఇక్కడ గోల్డ్ రాయల్టీ వస్తుంది ఫ్రెండ్స్. ఈ గోల్డ్ రాయల్టీ అనేది ఏ విధంగా ఉంది? 2% ఉంది. 1500 పైన 2% అంటే ₹30 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ గోల్డ్ రాయల్టీ. అదే విధంగా మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో ఎవ్వరు ఎక్కడ గోల్డ్ అయినా 5 గోల్డ్ అయితే మనం డైమండ్ రాయల్టీ ఏ విధంగా ఉంది? 3% ఉంది. 1500 పైన ₹45 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ డైమండ్ రాయల్టీ. దాంతో పాటు ఇక్కడ మనకు 5 మందిని మనము గోల్డ్‌గా డైమండ్‌గా చేసినట్టయితే మనం క్రౌన్ డైమండ్ ఏ విధంగా ఉంది సార్? 5 లెగ్గులలో 10 లెవెల్లలో ఎవ్వరు ఎక్కడ ఒక 5 మంది డిఫరెంట్ లెగ్గులలో ఒక్కొక్క లెగ్గులలో ఒక్కొక్క డైమండ్ అయితే మనము క్రౌన్ డైమండ్ ఏ విధంగా ఉంది సార్? 1% కంపెనీ టర్నోవర్ నుంచి 1% ఇస్తుంది. ఇది ప్రతిరోజు ఇవ్వడం జరగదు. ప్రతి 3 నెలలకోసారి ఇవ్వడం జరుగుతుంది. గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్కమ్ చూస్తే 9 లక్షలు అంటే నెలకు ₹3,00,000 ఇన్కమ్ ఫ్రెండ్స్. ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది. ఇది ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. ఎలాంటి కండిషన్ లేకుండా ఇస్తుంది ఇవి యొక్క నెక్స్ట్ మనీ. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే మీరు తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే లీడర్‌షిప్ రాయల్టీ వస్తుంది. ఈ లీడర్‌షిప్ రాయల్టీ అనేది వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% వస్తుంది. ఎవ్రీడే వస్తుంది. అది ఎప్పటి నుంచి వస్తుందంటే మీరు సిల్వర్ అయిన నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది ఫ్రెండ్స్. హెల్ప్ టు 5 కంప్లీట్ 5. ఇది ఎప్పుడు వస్తుందో చూసినట్టయితే నైట్ 12 తర్వాత వస్తుంది లీడర్‌షిప్ రాయల్టీ. దీంట్లో కూడా 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అవుతుంది. ఇది కూడా మనం బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు, ఐఎంపీఐ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/25 గనుక చేసినట్టయితే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది. మనం గోవా వెళ్ళే అవకాశం ఉంది. అదే విధంగా మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 90 డేస్ లోపు 5/25 125 చేస్తే మనము దుబాయ్ వెళ్ళే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకు నో టైం లిమిట్ ఫ్రెండ్స్. 5, 25, 125, 625 ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇక్కడ నో టైం లిమిట్. కంపెనీలో జాయినింగ్ అయిన ప్రతి వ్యక్తి దుబాయ్ ప్రోగ్రామ్ అచీవ్ అయ్యే అవకాశం ఉంది. ఎవ్వరు ఎక్కడ బాధపడద్దు. కాబట్టి కంపెనీ అనేది ఇలా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనకు కంపెనీ పరంగా ఏం హెల్ప్ ఇస్తుంది, ఏం సపోర్ట్ చేస్తుంది అని చూసినట్టయితే కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్ గా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ప్రమోషనల్ గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, స్పెషల్ ఆర్టీవీ రీజనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంతో పాటు అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది.
అదేవిధంగా డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్స్ ఉంటాయి. మీరు వినొచ్చు, మీ యొక్క టీంను అటెండ్ చేయించవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే విన్ విన్ ఆఫర్ ఫ్రెండ్స్ ఇది. కంపెనీలో ఫ్రీ సైన్ అప్ ఎవరైనా సరే వాళ్ళు ఇవన్నీ వాడుకోవచ్చు. అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు. మీకు పొదుపు, మాకు సంపదన. సంవత్సరానికి రూ. 16,731 బెనిఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే సైన్ అప్ ప్రాసెస్ ఏంటి? ఏ విధంగా సైన్ అప్ చేయాలి? కొత్త వాళ్ళని ఏ విధంగా సైన్ అప్ చేయాలనేది మనం చూసినట్టయితే ఇప్పుడు కొత్త వాళ్ళనంటే సైన్ అప్ పైన క్లిక్ చేయండి. పాత వాళ్ళనైతే లాగిన్ పైన క్లిక్ చేయండి. అదేవిధంగా సైన్ అప్ మీరు ఫస్ట్‌లో సైన్ అప్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్‌లో మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ రెఫరల్ నేమ్ తీసుకోండి ఫ్రెండ్స్. కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. నాది ఉంటుంది. అక్కడ ఈ యొక్క రెఫరల్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పక్కన చెక్ చేయండి. అది అవైలబుల్ ఉందా? లేదా? అది ఎవరిది? అతని పేరు వస్తుంది. అలా మొబైల్ నంబర్ వస్తుంది. యూజర్ నేమ్ వస్తుంది. చెక్ చేయండి. వాళ్ళే అనుకుంటేనే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసినట్టయితే అక్కడ మనకు కంగ్రాచ్యులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. 4వ స్టెప్‌లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకొని యూజర్ నేమ్ ఏ విధంగా ఉండాలి అంటే అక్కడ మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు. ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్‌లో చెక్ చేయండి. అంటే అది అవైలబుల్ ఉందా లేదా? కంపెనీలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది యూజర్ నేమ్. అది అవైలబుల్ ఉన్నట్టయితే కంగ్రాచ్యులేషన్స్ యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత 6వ స్టెప్‌లో మీరు అక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే నెక్స్ట్ #1 2 3 4 5 ఉంది కదా! ఆల్ఫాబెట్స్ ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. 1 2 3 ఉండాలి. ఆ తర్వాత మీ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత సక్సెస్‌ఫుల్ లాగిన్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఈ యొక్క డాక్యుమెంట్స్ తీసుకోండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మీ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఆ తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన మీకు హెడ్ మార్క్ ఉంటుంది. బెల్ ఐకాన్ పక్కన దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి లాస్ట్ డౌన్‌లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఎడిట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు చెక్ చేసుకోండి మీ రెఫరల్ ఎవరు అనేది. ఆ తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నంబర్ ఆల్రెడీ ఉంటుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు గనక ఈ యొక్క నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్‌షిప్ కావాలనుకుంటే రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ విధంగా వస్తుంది. యాడ్ మనీ పైన టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవడానికి రూ. 1170 కాబట్టి రూ. 1170 పైన టచ్ చేసి యాడ్ మనీ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ విధంగా వస్తుంది. పే యూ మనీ ఐసీఐసీ పే అని వస్తుంది. ఐసీఐసీ పే పైన క్లిక్ చేయండి. ఐసీఐసీ పే పైన క్లిక్ చేసిన తర్వాత మీకు మీ అమౌంట్ ఎక్కడైతే ఉందో మీ గూగుల్ పేనా, పేటీఎమా, ఫోన్ పేనా, మీ క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఆన్‌లైన్ అకౌంటా ఎక్కడైతే ఉందో మీ అమౌంట్ దానిపైన టచ్ చేసేయండి. ఎగ్జాంపుల్‌గా మీ డెబిట్ కార్డ్ అనుకుంటే మీ డెబిట్ కార్డ్ యొక్క 16 డిజిట్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డ్ ఎక్స్‌పైరీ డేట్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డ్ బ్యాక్ సైడ్‌లో సీవీవీ నంబర్ ఉంటుంది. ఎంటర్ చేయండి. కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఒకవేళ కార్డ్ పైన పేరు లేకపోతే మీ బ్యాంక్‌లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత మీరు పే నౌ పైన క్లిక్ చేస్తే మీ బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు సక్సెస్‌ఫుల్‌గా అయిపోయినట్టయితే ఇక్కడ మీరు అప్‌గ్రేడ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఏ విధంగా ఓపెన్ అవుతుంది. మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్, మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయండి. లెఫ్ట్ సైడ్ డబ్బులో క్లిక్ చేసి అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్. అంటే మీరు ఈ యొక్క నెక్స్ట్ మంత్‌లో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నారు. ఆ తర్వాత ఒకసారి రీచార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కేవైసీ అడుగుతుంది. పాన్ నంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్ ఫోటో తీసి అప్‌లోడ్ చేయండి. ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్‌లోడ్ చేస్తే 4 అవర్స్ టైం పడుతుంది కేవైసీ డీటెయిల్స్ ఓకే కావడానికి. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మన గ్రాండ్ అప్లైన్ ఎవరున్నారు? వాళ్ళు ఏం సాధించారని చూసినట్టయితే మన నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్ గారు. అతని యొక్క టీమ్‌లోనే మనం ఉన్నాం ఫ్రెండ్స్. దాంతో పాటు మన సుభాష్ సార్ గారు నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ మన యొక్క గ్రాండ్ అప్లైన్ ఫ్రెండ్స్. అదే విధంగా మన నెక్స్ట్ మనీ ఈ యొక్క డైమండ్ మన డిజిటల్ గురు శ్రీ అంకిత్ ఖన్నా గారు.
డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ను మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు ఫ్రెండ్స్ శ్రీ అంకిత్ కన్న గారు, అదేవిధంగా నా యొక్క గురువార్యులు సిఎన్ చారి గారు ఫ్రెండ్స్, దాంతోపాటు నేను ఈ యొక్క నెక్స్ట్ మనీలో విన్నింగ్ టీమ్. అదేవిధంగా ఈ యొక్క వీడియో విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ ఫ్రెండ్స్. మీరు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కు ఎవరైతే డబ్బులు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ మీకు కంపల్సరీ రావాలి అనుకుంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.